కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు నీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను. తండ్రి, దినదినము నీ కృప చేత మమ్మల్ని బ్రతకనిస్తూ ఉన్నారు. నీ దయా దాక్షిణ్యముల చేతనే బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు మేము జీవించాము, భుజించాము, ఆరోగ్యంగా ఉన్నామంటే మీ దయా సంకల్పమే ప్రభువా. దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరైనా బలహీనంగా ఉంటే దయచేసి ఆ బిడ్డల్ని కనికరించి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి స్వామి. చాలామంది పిల్లలు దూరమైపోయి వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్య భర్తలు, తండ్రి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని చూస్తారు, పోషిస్తారు అనుకుంటున్నటువంటి ఆ వృద్ధ తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోనండి స్వామి. ఎంతోమంది అనాథ బిడ్డలు కూడా ఉన్నారు. దయచేసి పేదవారిని, అనాథల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, మీరు కనికరం గల దేవుడు. మీ బిడ్డలమైన మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారు. మా ఎదుగుదల ఇంకొకరి మేలుకు అని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇంకొకరికి మేము సహాయపడుటకు నాకు, మా అందరికీ నేర్పించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు 6వ తారీఖు నేను బయలుదేరి అమెరికా దేశానికి వెళ్తూ ఉన్నాను. కొన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించటానికి. ఇందులో నా ప్రయత్నం ఏమీ లేదు. అయితే ప్రభువే చొరవ చేసుకొని ఆయన చిత్తానుసారంగా పంపుతున్నాడు. అందులో ప్రభుల వారు ఉపయోగించుకున్నటువంటి బిడ్డలు, ఈ విషయంలో ప్రభుల వారు వాడుకున్నటువంటి బిడ్డలు, దేవుని దాసులు రమేష్ గారు, దేవుని దాసులు ప్రసాద్ గారు, దేవుని దాసులు వసంత్ కుమార్ గారు, ఈ బిడ్డలందరూ. రమేష్ గారు గతంలో అమెరికాలో ఉండేవారు. నన్ను తరచూ అమెరికాకి రమ్మని పిలిచేవారు. తరువాత డలాస్లో ప్రసాద్ గారని ఉండేవారు. తాను కూడా ఎంతో ప్రేమ కలిగిన బిడ్డ, వయసు చిన్నదైన ఎంతో ప్రేమ గల బిడ్డ. తాను కూడా నన్ను రమ్మని పిలిచేవారు. వసంత్ కుమార్ గారు కూడా ఎంతో ప్రేమ కలిగిన బిడ్డ, మంచి దైవ సేవకుడు కూడాను. ఈ బిడ్డలు ముగ్గురు దేవుని చేత ప్రేరేపించబడి నన్ను అక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే దేవుని కృప, ఈ బిడ్డలు నిస్వార్థంగా, రమేష్ గారు ఫ్లాటా అనే స్థలంలో ఉండేవారు. ఈ బిడ్డలందరూ అమెరికాలోనే ఉన్నారు. వారి దగ్గరికి ఈ 6వ తారీఖున బయలుదేరి వెళ్తున్నాను. దయచేసి నాకు మంచి ఆరోగ్యము, ప్రయాణము సుఖవంతంగా జరిగేటట్టు, ఏ ఆటంకము లేకుండా అక్కడికి వెళ్ళటానికి నేను అక్కడ ఉన్నన్ని రోజులు ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన చిత్తమును బట్టి, ఆయన ఏం చెప్తాడో ప్రభుల వారు అదే చెప్పటానికి అక్కడికి వెళ్ళి నేను ఇంకొక మాటలు బిలాములాగా మాట్లాడకుండా ప్రభు వాక్యమే మాట్లాడి ప్రజలను ప్రభు వైపు తిప్పటానికి కావలసిన కృప, కావలసిన ఆత్మశక్తి దేవుడు నాకు దయచేయనట్లు మీ అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు నామంలో మనవి చేసుకుంటూ ఉన్నాను. రెండు చేతులెత్తి
మీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థించండి. నాకు సహాయం చేసిన ప్రియులు రమేష్ గారి కొరకు, ప్రసాద్ గారి కొరకు, వసంతరావు గారి కొరకు దయచేసి ప్రార్థించండి. నేను వెళ్ళే ఆ ప్రాంతాల్లో దేవుడే కార్యాలు జరిగించాలి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రార్థనలో దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, ఆగస్టు మాసం 6వ తారీఖు 2024 మంగళవారం తిరిగి దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళున్నప్పుడు బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుతురు అని వాక్యము సెలవిస్తుంది. ప్రభు మాటలు చెప్పిన రీతిగా మనల్ని బాధించువారు, మనల్ని నిందించేవారు, మనతో పోరాడేవారు చాలామంది ఉండొచ్చు. ప్రియులారా, గమనించాలి. అది ఈ లోకంలో ఉన్న ప్రజలు కావచ్చు, లేక సాతాను సంబంధమైనవి కావచ్చు. ఏదైనా కానీ నీ మీద వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఈ కార్యాలు, మనుషులు, అపవిత్ర ఆత్మలు, వీటి మధ్యన నీవు శారీరకంగా నలిగిపోవచ్చు, ఆర్థికంగా నలిగిపోవచ్చు, మానసికంగా నలిగిపోవచ్చు, ఆత్మీయంగా కూడా బలహీనురాలివి కావచ్చు. అందరికీ ఉన్నటువంటి రీతిగా వసతులు నీకు లేకపోవచ్చు. పోరాటాల మధ్యన జీవిస్తున్నటువంటి నీతో ప్రభుల వారు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు వాక్యంలో చెప్పబడిన మాట, నిన్ను బాధించు శత్రువులు విరోధముగా ఈ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు బూరలు ఆర్భాటముగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడతారని బూరలు గట్టిగా ఊదమని చెప్పాడు. మన బాధలు చెప్పుకోమని చెప్పలేదు. మనల్ని అవమానపరిచిన వారిని గురించి చెప్పమనలేదు. మనల్ని నిందించిన వారిని గురించి చెప్పమని చెప్పలేదు. బూరలు గట్టిగా ఊదండి అని. ఒక బూర, ప్రియులారా, ఇప్పుడు ఆత్మీయంగా దేవుని వాక్యాన్నే ప్రకటించండి. మరొక బూర ప్రార్థన. నాకెన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సమస్యలున్నా ప్రభు పాదాల చెంతే మొరపెట్టాలి. అది ఆర్థికం కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా కానీ, ఆత్మీయ విషయాలు కానీ, ఈ రీతిగా వాక్యాన్ని బోధించాలి. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని బోధించాలి. ప్రార్థన నిజాయితీగా చేయాలి. ప్రభు, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ప్రభుని ఎద్దేవా పెట్టకూడదు. ప్రభు పక్షంగా నిలబడి ప్రజలతో మాట్లాడుతూ దేవుని వాక్యాన్నే చెప్పాలి. కానీ ధనాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. ధనాన్ని గురించి మాట్లాడే ఆ బిడ్డ దేవుని సేవకుడే కాదు. నీ నోటిలో ధనమును గూర్చినటువంటి శబ్దం రాకూడదు. దేవుని గూర్చే మాట్లాడాలి. ఎక్కువగా దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. నీ బాధలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ కష్టాలు అన్నీ దేవుని దగ్గరే. గట్టిగా బూరలు ఊదండి. బూరను ఊదండి. ప్రభు అంటాడు, నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ప్రసాదించటానికి
ఆయన సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటాడు. నువ్వు ఊదేటటువంటి బూరలను బట్టి ఆ శబ్దము దేవుని సన్నిధానంలోకి వెళ్తుంది, అంటే దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రభుల వారు అది విని తప్పనిసరిగా జ్ఞాపకమునకు తెచ్చుకొని శత్రువుల నుండి రక్షిస్తాడని. ఎన్నో పర్యాయాలు మనము ఎంతో మానసికంగా కృంగిపోతూ వీళ్ళు నన్ను ఇలాగన్నారు అలాగన్నారు అంటూ ఉంటాం. అననివ్వండి, దేవుడు నిన్ను అనలేదు కదా, అది జ్ఞాపకం ఉంచుకోనండి. ఆ గొప్ప దేవుని పాదాల చెంత, ప్రభు మీరు నన్నేమీ అనలేదు స్వామి, నన్ను ప్రేమిస్తున్నారు. ఈ లోకం మాయ, కాబట్టి నిత్యము ఉండే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక తండ్రి నేను మిమ్మల్ని విడిచిపెట్టనయ్యానని గట్టిగా బోరలు పోదండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆ గొప్ప దేవుని యొక్క కార్యం మీ అందరి జీవితాలలో జరగాలి. ఎందరో ఈ విషయంలో ఓడిపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు, ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ ఉన్నారు. ఒకరి సేవ ఒకరు చేస్తున్న పరిచర్యని మరొకరు నిందిస్తూ ఉన్నారు. అయ్యో మనం ఓడిపోతాము. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలారా, అక్కలారా, మీ బూరలు గట్టిగా పోదండి. మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో అవి వినిపించాలి. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ శత్రువుల నుండి ఆయన విజయాన్ని ప్రసాదించాలి. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించునుగాక. ఇంతవరకు మీరు విన్న దేవుని వాక్యం మీ జీవితంలో ఆయన కృపలో నెరవేర్చబడునుగాక. నిత్యము మిమ్మల్ని మీ కుటుంబములను ఆయన జ్ఞాపకం చేసుకొని సహాయము దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్.